ఎందుకంటే ఇదే పనిలో ఉండిపోవాల్సి వస్తుంది, ఇంకా సొంత సినిమా మీద బొర్రేం పెడతారు. కాబట్టి ఇప్పుడు చిరంజీవి ఆ బాధ్యత తీసుకోమని వీళ్ళందరూ అడిగితే చేస్తారు. చేస్తారా లేదా చూడాలి. కానీ ఇందులో ఇందాక మీరన్న పాయింటే, నిజంగా మెగా కుటుంబంలో ఏమన్నా చిచ్చు కూడా ఇంతవరకు ఏమన్నా తీసుకొచ్చింది అంటే నిజంగా గ్యాప్ ఉంది అని అనుకోవాలి. ఒకటి క్లియరు, పవన్ కళ్యాణ్లో మాత్రం అల్లు అర్జున్ పట్ల అసంతృప్తి అలాగే ఉన్నట్టుంది. ఎందుకంటే తను తలుచుకుంటే ఇప్పుడు చంద్రబాబు మీద ఇదివరకు ఫుల్ అటాక్ చేసేవాళ్ళు వీళ్ళు, అట్లాగే నందమూరి యాక్టర్ల మీద విపరీతమైన ట్రోల్ చేసేవాళ్ళు. ఓ రకంగా వర్గ శత్రుత్వం లేదా కుటుంబ శత్రుత్వాలు నాయకులకి లేదు, కానీ వాళ్ళ అభిమానులకి అయితే చాలా బలంగా ఉండేది దాదాపు 30-40 ఏళ్ళ నుంచి కూడా. అయితే పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యాక అది క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే బాలకృష్ణను అప్పట్లో అయితే ప్రోత్సహిస్తే ఎట్టుండేది, నాగబాబును పవన్ కళ్యాణ్ బాలయ్యను నిలదీయడం, ఆ పాయింట్ రైజ్ చేసినప్పుడు ఎవరికాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఎదురు ట్రోల్ చేసుకున్నవాళ్ళు. అదే వాళ్ళిద్దరు కలిసిపోవాలనుకుంటే తర్వాత ఎప్పుడన్నా ఇవాళ ఒక్కరోజన్నా బాలకృష్ణకి వ్యతిరేకంగా వీళ్ళు పెట్టగలుగుతారు, లేకపోతే చిరంజీవి వీళ్ళ గురించి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారా, కలిసిపోయారు. అంటే అగ్రనాయకులు కలిస్తే ఇక తర్వాత ఉన్నది ప్రాబ్లం. అప్పటి నుంచి అసలు ఒకళ్ళనొకళ్ళు ట్రోల్ చేసుకోవట్లేదు, ఇద్దరు కలిసి ఇంకొకళ్ళకంటే ఈ సినిమా పిచ్చోళ్ళ దగ్గర సమస్య